ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌కి చాలామంది ఎండోర్స్‌మెంట్ ఆమెని చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఒకసారి చూస్తే ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి బరాక్ ఒబామా, అలాగే మిషెల్ ఒబామా ఈరోజు వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌కి ఫోన్ చేసి నువ్వు ప్రెసిడెంట్ అవ్వడానికి మేము చాలా కష్టపడతాము అని చెప్పి ఆమెకు ఫోన్ చేసి ఎండోర్స్ చేశారు. అసలు ఎందుకు బరాక్ ఒబామా ఇంత టైం తీసుకున్నాడు? ఒకసారి ఇక్కడ ఆలోచించదగిన విషయం ఏంటంటే, బరాక్ ఒబామా అలాగే తన వైఫ్ అయినటువంటి మిషెల్ ఒబామా ఎందుకు ఇంత టైం తీసుకున్నారు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ని ప్రెసిడెంట్గా సపోర్ట్ చేయడానికి అని అనుకుంటే, ఫార్మర్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఏది చేసినా కూడా చాలా ఆలోచించి చాలా నిదానంగా చేస్తాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ని ప్రెసిడెంట్గా సపోర్ట్ చేయడానికి కొంచెం లేట్గా, కొంచెం టైం తీసుకున్నా కూడా ఈరోజు అతను ఫోన్ చేసి సపోర్ట్ చేశాడు. డెమోక్రాటిక్ పార్టీ నుంచి అలాగే అమెరికన్ ప్రజలు చాలామంది మిషెల్ ఒబామా ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉండొచ్చు అని కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది ఇంకొక రీజన్ అవ్వచ్చు, ఎందుకు ఇంత టైం తీసుకున్నారు వీళ్ళు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్కి సపోర్ట్ చేయడానికంటే ఇది ఇంకో రీజన్ అవ్వచ్చు. మిషెల్ ఒబామా కూడా పొటెన్షియల్ క్యాండిడేట్, ఎందుకంటే ఈమెకి ఉమెన్ సపోర్టర్స్ చాలా బాగున్నారు. అలాగే అమెరికన్ ప్రజలు మిషెల్ ఒబామాని చాలా సపోర్ట్ కూడా చేస్తారు, ఎందుకంటే ఈమె చేసే సర్వీసులు, అదేవిధంగా ఈమె పబ్లిక్ స్పీచ్లు, అదేవిధంగా ఈమె రాసిన బుక్కులు ఇవన్నీ చూస్తే ఈమె సొసైటీలో ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపనతో ఈమె ముందుకెళ్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఈమె ఒక పొటెన్షియల్ క్యాండిడేట్గా ఈసారి ప్రెసిడెంట్ రేస్లో కనపడింది. కానీ ఈరోజు ఈ మిషెల్ ఒబామా అలాగే బరాక్ ఒబామా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్కి సపోర్ట్ చేస్తూ, తనను ప్రెసిడెంట్గా సపోర్ట్ చేస్తూ ఈరోజు వాళ్ళు కాల్ చేయడం జరిగింది. డెమోక్రటిక్ పార్టీ వాళ్ళే కాదు, ఇంకో పక్కన చూసుకుంటే హాలీవుడ్ యాక్టర్స్ చాలామంది ఇప్పటి వరకైతే వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ని సపోర్ట్ చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఈ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ అయితే ఇప్పటి వరకు చాలా మంచి పాజిటివ్ మూమెంట్తో తన క్యాంపెయిన్ని ముందుకు తీసుకువెళ్తుంది. కానీ ఇక్కడ ఒకసారి మనం ట్రంప్ క్యాంపెయిన్ కూడా చూస్తే, ట్రంప్ క్యాంపెయిన్ రిపబ్లికన్ క్యాంపెయిన్, అలాగే తన వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న జేడీ వెయిన్స్ క్యాంపెయిన్ ఒకసారి మనం చూస్తే, వీళ్ళు ఇప్పటి వరకు ఒక గత 6-7 నెలల నుంచి ట్రంప్ ప్రెసిడెంట్ బైడెన్ని టార్గెట్ చేస్తూ, అలాగే ప్రెసిడెంట్ బైడెన్ ఏజ్ని, అంటే తన వయసు ఇప్పటికీ 80 సంవత్సరాలు పైగా ఉంది, తను ప్రెసిడెంట్గా ఈ దేశాన్ని ఏం లీడ్ చేయలేడు అని చెప్పి తన ఏజ్ని టార్గెట్ చేసి ట్రంప్ క్యాంపెయిన్ అంతా జరిగింది. ఇప్పుడు ట్రంప్ తన క్యాంపెయిన్ని కంప్లీట్గా బైడెన్ నుంచి షిఫ్ట్ చేసి కమలా హ్యారిస్ని టార్గెట్ చేసి కమలా హ్యారిస్ వైపు తన క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్ళాలి. దీనికోసం ట్రంప్కి అదేవిధంగా రిపబ్లిక్ పార్టీకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ టార్గెట్ వచ్చేసి బైడెన్ అయ్యాడు. కాబట్టి వాళ్ళ క్యాంపెయిన్ చాలా స్మూత్గా, చాలా బాగా జరిగి అమెరికన్ సొసైటీలో ట్రంప్ ఈసారి ప్రెసిడెంట్ అవ్వచ్చు అని చెప్పి పోలింగ్ సర్వేస్ చెప్తున్నాయి. కానీ ఇప్పుడైతే బైడెన్ కోవిడ్ వచ్చి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ని ప్రెసిడెంట్ క్యాండిడేట్గా సపోర్ట్ చేశాడు. అప్పటి నుంచి రిపబ్లిక్ పార్టీ యొక్క క్యాంపెయిన్ అంత హడావిడిగా జరగడం లేదు. రీసెంట్గా వచ్చిన సర్వే పోల్స్ ఒకసారి చూస్తే వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ చాలా మొమెంటం అందుకుంది ఈ 4 రోజుల్లోనే. కాబట్టి చాలా తక్కువ టైంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఎక్కువ మొమెంటంని, అదేవిధంగా ప్రజల్ని ఆకట్టుకునే విధంగా తన స్ట్రాటజీని మార్చుకుంటూ వెళ్తూ ఉంది. ఇక వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్కి ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇన్ని రోజులు ట్రంప్ క్యాంపెయిన్, అదేవిధంగా రిపబ్లిక్ క్యాంపెయిన్ ఎలా జరిగిందంటే బైడెన్ ఏజ్ పైన వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ అదే ఇప్పుడు బెడ్స్ కొట్టి రిపబ్లిక్ పార్టీ నుంచి డెమోక్రటిక్ పార్టీ వాళ్ళకి ఒక ఆయుధంగా దొరికింది. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ చాలా యంగ్ కంపారిటివ్లీ ట్రంప్. కాబట్టి ఇక్కడ రిపబ్లిక్ పార్టీ ఇన్ని రోజులు చేసిన క్యాంపెయిన్ వాళ్ళకే దెబ్బతీసే విధంగా ఈ క్యాంపెయిన్ ఇప్పుడు జరుగుతుందన్నమాట. ఇంకొకటి వచ్చేసి, ఇక్కడ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా కమలా హ్యారిస్ ఉమెన్ ఓటర్స్ని, అదేవిధంగా బ్లాక్ పీపుల్ ఓటర్స్ని, అదేవిధంగా ఇంటర్నేషనల్ అయినటువంటి లాటిన్ పీపుల్ కానీ, మెక్సికన్ పీపుల్ కానీ, అదేవిధంగా ఇండియన్ పీపుల్ కానీ, అదర్ ఇంటర్నేషనల్ డయాస్పోరాస్ని చాలా బాగా అట్రాక్టివ్గా ఆమె ఆకట్టుకునే విధంగా తన క్యాంపెయిన్ ముందుకెళ్తూ ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్
తను ఇంతకుముందు ప్రాసిక్యూటర్ అంటే లాయరు. తను ఈ మధ్య జరిగిన ఒక స్పీచ్లో తను ఏమనిందంటే, ట్రంప్ ఎలాంటి వాడో మనందరికీ తెలుసు, తనపైన ఎన్ని కేసులు ఉన్నాయో, తన కన్విక్టెడ్ కాబట్టి, ఎందుకంటే నేను అదే ఫీల్డ్ నుంచి వస్తున్నాను కాబట్టి ట్రంప్కి ఎక్కడ చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ట్రంప్ని చాలా బాగా టార్గెట్ చేస్తూ వస్తుందన్నమాట. ఏదేమైనప్పటికీ అమెరికన్ ఎలక్షన్స్ ఈసారి నవంబర్లో చాలా ఉత్కంఠ ఈ ఫైట్ అంటే వైస్ ప్రెసిడెంట్ కమల్ హారిస్కి అదేవిధంగా ట్రంప్కి జరిగే ఈ ఫైట్ చాలా టఫ్గా ఉండబోతుంది అనేది అందరికీ తెలుస్తూ ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.